ఇప్పుడు ఉల్లిపాయలు ఆల్రెడీ కోసుకొని పెట్టుకున్నానంటే అది కూడా పెద్ద పాయలే కోసుకొని పెట్టుకున్నాను. దీనికి చిన్న ముక్కలు కాదు పెద్ద ముక్కలే అవసరం. అది కూడా ఇప్పుడు ఇందులో మిక్స్ చేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. నేనైతే తర్వాత యాడ్ చేశాను. ఇలాంటి టైంలోనే అది కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు కారం ఇలా మనం కలిపేసుకొని ఉల్లిపాయలు మన శనగపప్పు అన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకొని దానికి సరిపోయినట్టు మనం ఇలా చూసుకుంటూ ఒక్కొక్కటి ఇంక ఇలా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఏది వేసి మిక్స్ చేసుకోవాలో ఇందులో మనం వాటర్ వేస్తాం కదా, నేనైతే దీనికి మిక్స్ చేసుకోవడానికి వేడి నీళ్ళే పెట్టుకుంటానండి. ఇప్పుడు మొత్తం పొడిపిండి అంతా మనకు అన్ని సమానంగా ఇలా కలిసేటట్టు కలిపేసుకున్నాక నేను ఇందులో వేడి నీళ్ళు కలుపుతాను. ఇప్పుడు దానికి పొయ్యి మీద అయితే వేడి నీళ్ళు పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే నేను మొత్తం పొడిపిండి మనకు ఉప్పు కారం అన్నీ సరిపోయినట్టు ఇప్పుడు ఇందులో కలిపేసుకున్నాక పొయ్యి వెలిగించుకొని ఇప్పుడు వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటున్నాను. వేడి నీళ్ళతో దీన్ని మిక్స్ చేసుకోవడానికి అయితే నేను ఇలా పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు